ओम गुरुभ्यो नमः। हाय बच्चों, वेलकम टू आवर स्वस्तिक एजुकेशनल चैनल। स्वस्तिक एजुकेशनल द्वारा ఏపీ 6th క్లాస్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ కంటెంట్ మీకోసం యూనిట్ 1 సన్నద్ధత కార్య అన్నమాట. దాంట్లో ప్యాస కొవ్వ అనే ఇంకో లెసన్ మనం చూద్దాం ఇక్కడ. సో ప్యాస కవ్వ అనేది ఇక్కడ చిత్ర రూపంలో మనకి ఇవ్వడం జరిగింది నాన్న. ఇక్కడ చూడండి, ఫస్ట్ పిక్చర్లో మనకి ఏం కనిపిస్తుంది, పిక్చర్ కనిపిస్తుందా? ఈ ఫస్ట్ స్లైడ్లో ఏం కనిపిస్తుంది? ఒక కుండ కనిపిస్తుంది, అంటే ఘడ అంటాము, కాకి కవ్వ అంటాం, సింగులర్ కదా, ఒకటే ఉంది కవ్వ. ఓకేనా? సో అక్కడ ఏం చేసింది, ఎగురుకుంటూ అది దగ్గరికి వచ్చింది, అంటే దానికి నీళ్ళు దప్పిగవుతూ ఉన్నాయన్నమాట. అది వెతుక్కుంటూ కుండ దగ్గరికి వచ్చింది. చిన్నప్పటి నుంచి కదా మనం విని ఉంటాం. సెకండ్ స్లైడ్లో చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక కాకి కుండలో తొంగి చూస్తుందన్నమాట, నీళ్ళు ఉన్నాయా లేదా అనేసి. పాపం చూసేసరికి ఏముంది, నీళ్ళు ఎక్కడో లోపలగా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించాలి అన్నది ఒక పక్షికే తెలిసినప్పుడు మనం ఇంకా ఇంత అంటే దానికన్నా కొంచెమన్నా తెలివి ఉన్న వాళ్ళం కదా. కాబట్టి మనం కూడా ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడు కొంచెం నిదానంగా ఆలోచించుకొని ఆ సమస్యని మనము సాల్వ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏం చేసింది, నీళ్ళు కింద ఉన్నాయి, ఏం చేద్దాము అని ఆలోచించిందనమాట. ఆలోచించినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గులకరాలని దాంతో వేస్తూ వచ్చిందనమాట. చిన్న చిన్న రాళ్ళని వేస్తూ వచ్చింది. ఆ వేసినప్పుడు ఆ నీళ్ళు ఇక్కడ చూడండి చిన్న చిన్న డాట్స్గా కడుతున్నాయి, అంటే నీళ్ళు పైకి రావడం జరిగిందనమాట. ఆ పైకి వస్తూనే అదేం చేసింది, తాగేసి హ్యాపీగా ఎగురుకుంటూ వెళ్ళింది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఫస్ట్ టెన్షన్ అయ్యింది, అయ్యో నీళ్ళు లేవే, దప్పిక అవుతున్నాయి, చాలా దప్పికతో ఉన్నానే, నాకు నీళ్లు దొరకలేదే అని. అప్పుడు కింద నీళ్ళు ఉన్నాయి, నేను లోపలికి అయితే దూరలేను కదా, సో కొన్ని రాళ్ళు వేద్దాం, చిన్న చిన్న రాళ్ళు, పెద్ద రాళ్ళు వేస్తే పగిలిపోతుంది కుండ, కాబట్టి చిన్న చిన్న గులకరాళ్ళు వేసినప్పుడు నాకు నీళ్ళు పైకి వస్తాయనేది, అంటే అపాయంలో ఉన్నప్పుడు కూడా ఉపాయంతో అది తన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుందనమాట. సో కష్టంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి. కష్టంలో ఉన్నప్పుడు మనం కరెక్ట్గా, మన ఆలోచన కరెక్ట్గా ఉన్నప్పుడు మనం ఏదన్నా సాధిస్తాము అన్నదానికి ఇక్కడ ఒక చిన్న కథ రూపంలో చెప్పడం జరిగిందనమాట. ఇంకా ఇక్కడ ఉన్న స్టోరీ చదువుదామా. ఎక్ కవ్వా థా, ఒక కాకి ఉన్నింది. పాస్ట్ టెన్స్లో చెప్తున్నాను నాన్న. ఎలా పాస్ట్ టెన్స్ అంటారు మేడం మీరు అంటే, థా అన్నది ఉపయోగిస్తున్నారు. ఒక అని ఉన్నది కాబట్టి థ, అదే ఎక్కువ ఉంటే అనేక కవ్వే థే అనేది యూజ్ చేస్తాం. సో పాస్ట్ టెన్స్లో ఉంది. అదే ప్రజెంట్ టెన్స్లో తీసుకుంటే ఎక్ కవ్వా హై అంటాం, ఒక కాకి ఉంది అంటాం. హై సింగులర్కి యూజ్ చేస్తాం, వర్తమాన కాలానికి యూజ్ చేస్తాం. సో మనం కాల్ గురించి చెప్పుకున్నప్పుడు ఈ టాపిక్ ఇంకొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే, ఏక కవ్వా థా, ఒక కాకి ఉండింది. ఉసే ప్యాస్ లగి, దానికి చాలా దప్పికేసింది అనమాట. ప్యాస్ అంటే దప్పిక అనమాట, బాగా దాహం వేసిందనమాట. చారో ఓర్ దేఖా, చుట్టుపక్కల చూసింది. చారో ఓర్, ఔర్కి ఊరికి డిఫరెన్స్ ఉందన్న. ఔర్ అంటే మరియు, అండ్ అనే మీనింగ్ వస్తుంది. ఓర్ అంటే చుట్టుపక్కల అనమాట. 4 సైడ్స్ ఇలా చూడ్డాన్ని మనం ఓర్ అంటాం. సో చారో ఓర్, 4 వైపులా, దేఖా చూసింది. ఉసే ఏక్ ఘడా దిఖాయి దియా, ఉసే దానికి, ఏక్ ఒక, ఘడా అంటే కుండ, దిఖాయి దియా కనిపించింది అనమాట. ఉస్మే పానీ బహుత్ నీచే థా, ఉస్మే అంటే ఏమి, దేంట్లో, ఆ కుండలో అనమాట. ఆ కుండలో పానీ బహుత్ నీచే థా, పానీ అంటే వాటర్ అనమాట, బహుత్ అంటే చాలా అని, బహుత్ అంటే చాలా అని, నీచేత, నీచేత అంటే ఏమి, ఎక్కువగా ఉన్నాయని కాదు ఇక్కడ. బహుత్ నీచేత అంటే ఇక్కడ బహుత్ అంటే ఎక్కువ కిందికి ఉన్నాయన్నమాట, అంటే లోతుగా కిందకు ఉన్నాయని అర్థం ఇక్కడ బహుత్ అంటే. ఓకేనా? ఉస్నే ఏకైక కంకడ్, చూడండి ఉస్నే అంటే ఎవరు ఇక్కడ, కాకి, ఏకైక్ ఒక్కొక్క కంకడ్ అంటే గులకరాళ్ళు, చిన్న చిన్న కంకర్ రాళ్ళు అంటాం కదా, అవి కంకడ్ లాకర్ తీసుకొని వచ్చి, ఘడేమే డాలా, దేంట్లో వేసిందంట, కుండలో వేసిందనమాట. ఇక్కడ ఘడ అంటే ఘడే అంటారు ఎందుకు మేడం మీరు, యాక్చువల్ అయితే ఘడ అంటే సింగులరు, ఘడే అంటే ప్లూరల్ కదా, ఇక్కడ ఉండేది ఒక కుండే కదా. అంటే ఇక్కడ మే అనే కారక చిహ్నం వచ్చింది కాబట్టి దీన్ని ఇలా ఆ మాత్రని ఏ మాత్రగా మారుస్తారనమాట. ఈ రూల్ కూడా మనం నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుందాం. ఇంకా చిన్నపిల్లలు కదా, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో ఘడేమే అంటే ఇక్కడ కుండల్లో అని కాదు అర్థము, కుండలో వేసింది, డాలా వేసింది అనమాట. ఎవరు, కాకి వేసింది. ఒక కాకి ఉన్నింది, దానికి దాహం ఎక్కువగా వేస్తుంటే అది చుట్టుపక్కల వెతికింది. ఆ చుట్టుపక్కల చూసినప్పుడు ఒక కుండ కనిపించింది.
ఆ కుండని తొంగి చూసినప్పుడు దాంట్లో నీళ్లు చాలా కిందికి ఉన్నాయి. అదేం చేసింది, ఒక్కొక్క కంకర రాయిని వేయడం స్టార్ట్ చేసింది అనమాట. ఓకేనా, అర్థమవుతుందా? ఘడే కా పానీ ఊపర్ ఆ గయా. ఏం చేసింది, చిన్న చిన్న రాళ్ళు వేయడంతో ఘడే కా పానీ. సో ఇక్కడ కూడా చూడండి, ఘడా కా పానీ అన్నారు, కా వచ్చింది కాబట్టి కారక చిహ్నాలు వచ్చినాయి కాబట్టి డేగా మారిందనమాట. ఘడా అంటే సింగులరే, ఇక్కడ ఘడే అంటే ప్లూరల్గా తీసుకోవద్దు. ఘడాక పానీ అంటే కుండ యొక్క నీళ్ళు. ఊపరాగయ పైకి వచ్చేసినాయి. ఊపరాన ఊపర్ నీచే, ఊపర్ అంటే పైన, నీచే అంటే ఇక్కడ చూడండి, ఇక్కడే ఉంది చూడండి, ఊపర్ నీచే అంటే కిందకు ఉన్నాయి నీళ్ళు పైకి వచ్చేసినాయి. ఓకేనా, ఆగయ అంటే వచ్చేసాయి. ఉస్నే పానీ పీకర్, ఉస్నే అంటే ఎవరు, ఇక్కడ కాకి. పానీ పీకర్ అంటే నీళ్లు తాగి, అప్ని ప్యాస్ బుజాయి తన యొక్క దప్పికను తీర్చుకుంది అనమాట. భుజాన అంటే తీర్చుకోవడం, తాగేసిన తర్వాత ఒక తృప్తి కలుగుతుంది కదా. ఇస్ తరహ్ ఈ విధంగా, కవ్వేని అంటే కాకి, అప్ని ఉపాయ్ తన యొక్క ఉపాయము, మరియు ఔర్ అంటే మరియు అండ్ అనుకున్నాం కదా. మెహనత్ సే అంటే హార్డ్ వర్క్తో కష్టపడిందా లేదా, ఫస్ట్ ఆలోచించింది. అంటే ఏం ఆలోచించింది, కింద నీళ్ళు ఉన్నాయి, కిందికి ఉన్నాయి నీళ్ళు అని ఆలోచించి ఏం చేద్దాము అనుకుంది. ఏం చేద్దాము అనుకున్నప్పుడు రాళ్ళు వేద్దాము అనుకుంది. రాళ్ళు వేద్దాము అనుకుంటేనే వచ్చి రాళ్ళు పడిపోతాయా, ఏం చేసింది, కష్టపడింది. అక్కడ ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడి నుంచి చిన్న చిన్న రాళ్ళు ఏరుకొని వచ్చి ఒక్కొక్కటిగా అంటే ఒక కుండ పైకి నీళ్లు రావాలంటే పాపం ఎన్ని రాళ్ళు వేసి ఉంటుంది. అది చాలా హ్యాపీగా ఉందా, పాపం దప్పికతో ఉంది, నీళ్ళు ఎక్కువ దాహం వేస్తున్నాయి దానికి. దాహం వేసినప్పుడు ఎలా ఉంటుంది మనకి, ఎప్పుడెప్పుడు నీళ్ళు తాగుదామా అని ఉంటుంది. కానీ ఆ పాపం ఆ పక్షికి నీళ్లు దొరక్క అది కష్టపడింది అనమాట. అవునా, తన కష్టంతో ఆ చిన్న చిన్న రాళ్ళనేసి, మెహనత్ అంటే కష్టం అనమాట. మెహనత్ సే అంటే తన ఆలోచన, తర్వాత హార్డ్ వర్క్తో అపని ప్యాస్ బుజాయి తన యొక్క దప్పికని తీర్చుకుంది. ఏది లైఫ్లో సింపుల్గా దొరకదు, మన ఆలోచన ఉండాలి, మనం కష్టపడాలి. ఈ రెండు కరెక్ట్ టైంలో మనం చేసినప్పుడు మన సక్సెస్ అనేది ఎక్కువగా లభిస్తుందన్నమాట. కాబట్టి ఈజీగా నేను రాళ్ళు వేసేస్తాను, ఎవరైనా వచ్చి రాళ్ళు వేసేయండి, నాకు నీళ్ళు ఇచ్చేయండి అని చెప్పలేదన్నమాట. ఓకేనా, కష్టపడింది, ఇచ్చేసింది. అర్థమైందనా? ఇంకో విషయం ఏమంటే, ఎండాకాలంలో కానీ ఏ సీజన్లో అయినా సరే ఒక చిన్న గిన్నెలో నీళ్లు పెట్టినప్పుడు ఏమైనా పక్షులు, పైన అయితే చిన్న గిన్నెలో పెడతారు, పక్షులు ఏమైనా తాగుతాయి. కింద మీరు సరౌండింగ్స్లో ఉన్నప్పుడు ఒక కుండలో పెడితే మనుషులు తాగుతారు, దానికి ఒక ప్లేట్ పెట్టినప్పుడు. నెక్స్ట్ ఏదైనా పెద్ద టబ్లో పెట్టినప్పుడు పక్షులు, కుక్కలు కానీ పక్షులైనా తాగుతాయి అనుకోండి, కుక్కలు కానీ ఆవులు కానీ తాగడానికి ఉంటుంది. కాబట్టి మనకి ఎంతవరకు వీలవుతే అంతవరకు పక్షులకు కానీ జంతువులకు కానీ మనకు కుదిరినంత వరకు నీళ్ళు, మంచి ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు కూడా ఫుడ్ని వేస్ట్ చేయొద్దండి. మళ్ళీ ఇంకో లెసన్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.